ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కెమిడి నాగార్జున అన్నారు. విజయనగరం జిల్లా డీసీసీబీ కార్యాలయంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్థాయికి తీసుకెళ్లే దిశగా విద్యాశాఖ మంత్రి లోకేష్ కార్యాచరణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులు ప్రతిభ కనపరిస్తే వారికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేశారని నాగార్జున కొనియాడారు. పాఠశాలలో 100 రోజులు యాక్షన్ ప్లాన్ అమలు చేసి విద్యార్థుల ప్రతిభను ఉన్నత శిఖరాలకు చేర్చేలా లోకేష్ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు, సాంకేతిక వనరులు ఆల్ ఈజ్ వన్ అనే విధంగా అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ తీసుకున్నప్పుడు అయ్యో విద్యాశాఖ ఎందుకు తీసుకున్నారు, ఏదైనా R&B తీసుకుంటే బాగుండు కదా, పంచాయతీరాజ్ తీసుకుంటే బాగుండు కదా, ఎందుకంటే అటువంటి శాఖలు తీసుకుంటే ఇన్ని రోడ్లు వేశామని చెప్పి చూపించుకోవచ్చు. మా అన్నగారు మరి విద్యాశాఖ తీసుకున్నారంటే కొంచెం క్లిష్టతరం ఏమో అని చెప్పి ఒక అభిమాని కింద మేమైతే భయపడ్డాం. కానీ ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖను నడిపిస్తా ఉన్న తీరు చూస్తే మాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఈ రోజున 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే గవర్నమెంట్ బడుల్లో చదువుకుని మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా ఒక పేపర్లో యాడ్ వేయడం అనేది జరిగింది. ఇంతకుముందు ఎవరైనా ఇట్లా వేశారా అండి? గత ప్రభుత్వం ఇలాంటిది ఏదైనా ఒక యాడ్ వేస్తే ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవడం అనేది జరిగేది. కానీ ఈ రోజున వేసిన ఈ యాడ్లో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గుర్తింపునిచ్చారే తప్ప ఎక్కడా కూడా లోకేష్ గారు అతని బొమ్మ వేసుకోలేదు. అదే రకంగా ఇది కేవలం రిజల్ట్స్ కోసం మాత్రమే కాదు, జరుగుతూ ఉన్న ప్రాసెస్ ఏంటనేది కూడా మనం చూడాలి. నారా లోకేష్ గారు చేస్తా ఉన్న విధి విధానాలు ఏంటనేవి కూడా చూడాలి. టీచర్స్ అందరినీ బలోపేతం చేశారు. వాళ్ళందరికీ కూడా విద్యార్థుల్లో మానసిక వికాసం నింపండి అని చెప్పారు. ఈ రోజున సమగ్ర ఏపీ యాప్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే వేరే రీల్స్ ఏవి చూడబుద్ధి కావట్లేదు. గవర్నమెంట్ బడుల్లో పిల్లలు ఏ రకంగా ఆడుకుంటున్నారన్న రీల్స్ చూస్తే మాకు మా చిన్నప్పటివి అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. మరి ఇవన్నీ ప్రైవేట్ పాఠశాలల్లో అవుతున్నాయా అండి? అదే రకంగా ఎన్నో మంచి మార్పులు నారా లోకేష్ గారి శాఖలో తీసుకొచ్చారు. అందులో మొదటిగా మాట్లాడాల్సింది నాణ్యమైన మధ్యాహ్న భోజనం పిల్లలందరికీ కూడా ఆయన వల్లే అందుతూ ఉంది. అదే రకంగా టీచర్ల బదిలీల్లో కూడా పారదర్శకత వహించారు. సీనియారిటీ బేసిస్ మీదే ట్రాన్స్ఫర్స్ అనేవి చేశారు. నేను కూడా పర్సనల్ గా ఒక విషయం చెప్పగలను. నేను ఒక